ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మే మాసంలో ఈ కుంభరాశి వారికి గ్రహాల యొక్క గోచార గ్రహస్థితులను కనుక మనం గమనించినట్లయితే, ముఖ్యంగా వీరి యొక్క జన్మరాశికి 5వ స్థానంలో ఉన్నటువంటి గురుడు ఈ మాసాంతము శుక్రుడి యొక్క అనుగ్రహం ఎట్లా ఉందంటే, ఏది ముట్టుకున్నా బంగారమే, ఏది ముట్టుకున్నా వెండేనా అన్నట్టుగా ఉంటుంది. గురు శుక్రుల యొక్క అన్యోన్యత భార్యాభర్తల మధ్య మంచి సౌఖ్యాన్ని, సంతాన యోగాన్ని కలిగించేలాగా ఉంటుంది. మంచి ధన లాభాదులు, సంతానపరమైనటువంటి సుఖ సౌఖ్యాదులు, అది ఏ రకంగానైనా సరే. విదేశాల్లో ఉన్నవాళ్ళు మీకు ధనం పంపించవచ్చు, విదేశాల్లో ఉన్న వాళ్ళని మీరు చూడడానికి వెళ్ళచ్చు. చదువుకునేటటువంటి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్యల యందు మంచి ఆకర్షణ, మంచి కాలేజీల్లో చేరటము, ఉన్నత విద్యల గురించి చక్కటి విద్యాభ్యాసాన్ని అలవర్చుకోవటము, తండ్రి యొక్క ఆర్థిక సహకారము, ఇవన్నీ కూడా కుంభరాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి, ముఖ్యంగా కోణ దృష్టి గురు శుక్రులది కుంభరాశిలో పడుతుంటే ఎన్ని దోషాలున్నా సరే ఈ గురు శుక్రుల యొక్క కోణ దృష్టి వారు ఉన్నటువంటి స్థానస్థితి అఖండమైనటువంటి యోగాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఏదైనా సరే స్టాక్లో కానీ, షేర్స్లో కానీ, పంద్యాల్లో కానీ వీరు డబ్బులు పెట్టినట్లయితే చక్కటి ధనాదాయం కలుగుతుంది. వీరు అనుకున్న సంకల్పం అంతా కూడా సిద్ధించే అవకాశం శుక్రుడు ఇస్తున్నాడు, ఈయన ఇస్తున్నాడు. ఎందుకంటే ధన భాగ్యాధిపతి, చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి ఈ శుక్రుడు, అట్లాగే ధన లాభాధిపతి అయినటువంటి గురుడు, ఎటు చూసినా కూడా మంచి ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసము, ఉన్నతమైనటువంటి విద్యలకి డబ్బు ఖర్చు పెట్టడము, మంచి కాలేజీల్లో చేరడం ఇవే సూచిస్తున్నాయి. ప్రేమించుకున్నటువంటి వ్యక్తులకి ప్రేమలో అనుకూలత, తల్లి తండ్రి యొక్క అనుకూలత కలగడానికి అత్యంత అవకాశం కనిపిస్తోంది. గృహంలో భాజాలు, భజంత్రీలు మోగి ఉన్నతమైనటువంటి కళ్యాణ ఘడియలు కూడా కొంతమందికి ఈ కుంభరాశి వారికి ఈ యొక్క కలయిక చాలా విశేషత్వాన్ని ఇస్తుంది. గృహాన్ని కొంటారు, గృహంలో కావలసిన వస్తు సముదాయాన్ని కొంటారు, కొంతమంది వాహనాల్ని కొంటారు. అట్లాగే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఆనందంతో, సంతానంతోనూ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా సరే కుంభరాశి వారికి వారి యొక్క ఇంట్లో బంధువుల ద్వారా కానీ కాస్త శుభవార్తలు రావటము, వారి ఇంటికి వెళ్ళటము, ఆనందాన్ని షేర్ చేసుకోవటము, విందు వినోదాల్లో పాల్గొనటము, ఇలాంటి ఎన్నో శుభాలు కుంభరాశి వారికి అంత లాభకరంగా కనిపిస్తుంది. అయితే కుంభరాశి వారికి మే 14వ తారీఖు వరకు కూడా సప్తమాధిపతి అయినటువంటి రవి భగవానుడు 3వ స్థానంలో ఉండటం చాలా విశేషప్రదం. వ్యాపార గ్రహమైనటువంటి బుధుడితో కలిసి ఉండటం, వీరు ఆలోచించే తీరు, వీరికి ఉన్నటువంటి ప్రణాళిక తీరు, అట్లాగే వీరికి ఉన్నటువంటి ఆకస్మిక నిర్ణయాల మార్పు వలన కొంత అన్యోన్యత, కొంత ఆగమ్య గోచరం కనిపించినప్పటికీ కొంతమందికి అయితే కనుక ఉద్యోగ అవకాశాలు మే 14 లోపల వీరు చేసే ఇంటర్వ్యూల్లో మంచి తెలివితేటలు ప్రదర్శించి వీరికి ఉన్నటువంటి జ్ఞానాన్ని సముపార్జనగా చేసి లౌక్యకరమైనటువంటి, లోకహితోక్తమైనటువంటి వీరికి ఉన్నటువంటి విద్యా జ్ఞానాన్ని, చతురతని, ఈ రవిబుధుల యొక్క కలయిక ఎలా ఉంటుందంటే కొట్టాట్రా జాక్పాట్ అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతటి మంచి ఇంటర్వ్యూలో మీ యొక్క మేధస్సుని, జ్ఞానాన్ని అవతల వాళ్ళు ఎప్రిషియేట్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుంభరాశి వారికి. ప్రయాణాల యందు చాలా చాలా సౌఖ్యము కలగడానికి అవకాశం ఉంది. సంతానము మీకు ఏదైనా సహాయం, ఆర్థిక ధన సహాయం చేసే అవకాశం, మీకు సమయానికి ఏదైనా కావాలంటే వ్యాపారంలో మీకు ధన సహాయం చేయడానికి పిల్లలు ముందుకు వస్తారు. వ్యాపారపరమైన ఆలోచనలు వృద్ధి చెందుతాయి. అట్లాగే కుంభరాశి వారికి దూర ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు చాలా లాభిస్తాయి మే 14 వరకు కూడా. మే 14 తర్వాత రవి ఎప్పుడైతే చతుర్థంలో అడుగు పెడతారో అప్పుడు కాస్త విద్యార్థులకి విద్య ఎందుకు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కనుక మంచి లైఫ్ దొరుకుతుంది. గృహంలో కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశము, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, తండ్రి యొక్క అనుకూలత, ప్రేమ తగ్గటము కావచ్చు ఈ కుంభరాశి వారికి కనిపిస్తాయి. ఎవరికైనా సరే గృహపరమైనటువంటి ఆర్థిక విషయాలలో కొంచెం అసమతుల్యతలు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ గృహంలో ఎప్పుడూ కూడా కాస్త హీట్ పొజిషన్ ఉండే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే మే 10వ తారీఖు వరకు కూడా కుంభరాశి వారికి ఆల్రెడీ ఏలినాటి శని నడుస్తుంది. దానికి తోడు కుజుడు కూడా ద్వితీయంలో ఉండటం ద్వారా మీరు ఏది మాట్లాడినా దోషభూయుక్తమే.
ఒకవేళ మీరు తిందామని కూర్చుంటే అవతల వాళ్ళు ఏదో తిడుతూ మీకు పెట్టడమో, లేకపోతే ఏదో ఒక మాటలంటూ పెట్టడమో, సరైన సమయానికి మీరు తినక ఆరోగ్యం గ్యాస్ ట్రబుల్ రావటము, ఆరోగ్యపరమైనటువంటి ధన నష్టము, అంటే ఆరోగ్యం పాడైతే ధన నష్టము. ఎందుకంటే కుంభరాశ్యాధిపతి శని కుజుడితో కలవడం ద్వారా మీరు నిదానంగా ఆలోచించి ఏదైనా పని చేసే లోపల కుజ భగవానుడు ఆలోచన లేకుండా మిమ్మల్ని ముందుకు దోసేసి ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు. ఆయన మాట్లాడాల్సింది ఆయన మాట్లాడతాడు. దాంట్లో కుటుంబంలో లేనిపోని రాగద్వేషాలు కలుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే కుజ భగవానుడు ద్వితీయంలో ఉండటం ఒక రకంగా మంచిది కాదు. ఆర్థికంగా కావచ్చు, అన్యోన్యతపరంగా కావచ్చు, లేదా ధనపరంగా ఆర్థిక విషయాల్లో కావచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కుజ భగవానుడు ఎవరైతే తమ యొక్క ఆస్తుల్ని అమ్మకానికి, అంటే తల్లిదండ్రుల యొక్క ఆస్తులు కావచ్చు, లేకపోతే వీరికి నిత్య పరంపరగా పెద్దవాళ్ళ ద్వారా రావాల్సినటువంటి ఆస్తులు కానీ, భూములు కానీ, లేకపోతే గృహాదులు కానీ కోర్టు కేసుల నుంచి బయటకు వస్తాయి అనుకున్నటువంటి మూమెంట్స్లో కాస్త అసమతుల్యత ఏర్పడటము, ఎవరు వాళ్ళ అవతల వాళ్ళు ఒప్పుకోకపోవటము, ఒప్పుకున్నట్టుగా నటించటము, నాటకాలు ఆడటము, దాని ద్వారా మీరు నమ్మేయటము, దాని ద్వారా అవతల వాళ్ళు దాన్ని చేజిక్కించుకోవటము, మీకు ధన నష్టం జరగటం. ఇవన్నీ ఎప్పటికి చెక్ అవుతాయంటే మే 10 తర్వాత కుంభరాశి వారికి కుజుడు ఎప్పుడైతే 3వ స్థానంలోకి స్వక్షేత్రంలోకి వస్తాడో అప్పుడు వారి మీద వారికి నమ్మకం పెరుగుతుంది. నేనేం పొరపాటు చేశాను, అసలు ఎందుకు ఇట్లా జరుగుతోందని వాళ్ళకి సెల్ఫ్ క్వశ్చన్స్ అనేవి ప్రారంభమవుతాయి. అప్పుడు ధైర్యంతో, సాహసంతో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలన్నీ కూడా మంచిగా ఫలిస్తాయి. అవతల వాళ్ళు బెదిరే అవకాశం ఉంటుంది. మంచి ఉద్యోగ పరిస్థితులు కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి. కాబట్టి మే 10 తర్వాత ఇటు కుజగ్రహ భగవానుడు అనుకూలిస్తాడు. మే 10 నుంచి 15 ఒకందుకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి నడుస్తుందని చెప్పుకోవచ్చు. అట్లాగే కుంభరాశి వారికి అర్ధాష్టమ శని వలన చాలా ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉన్నాయి. రాహువు వారి యొక్క జన్మరాశిలో సప్తమంలో కేతు ఉండడం ద్వారా భార్యాభర్తల మధ్య ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బందులు తలెత్తుతూనే ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే పెట్టినటువంటి పెట్టుబడుల్లో సరైనటువంటి లాభాలు లేక మానసికంగా అశాంతిగా ఉండటము, వ్యాపారస్తుల మధ్య కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టింపబడటము, సర్పదోష ప్రభావం వలన ఒకవేళ వీరికి జన్మజాతకంలో సర్పదోషాలు, కుజదోషాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాహుకేతుల వలన చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకని ఈ సమయంలో వాళ్ళు సర్పసూక్త పారాయణలు, వివాహం కానటువంటి వాళ్ళు, వివాహమై ఎడబాటుకి సిద్ధంగా ఉన్నవాళ్ళు, విడిపోయిన వాళ్ళు, మళ్ళీ కలవాలనుకున్న వాళ్ళు, కోర్టు కేసుల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వ్యాపారంలో ఒక పట్టాన సవ్యంగా ఆలోచన సరిగ్గా లేనటువంటి వ్యాపారస్తులు, భాగస్వాములు, వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య హోమాలు, సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు ఇలాంటివి చేసుకోవడం, క్షేత్ర దర్శనాలు చేసుకోవడం చాలా ఉత్తమం. అట్లాగే ఏలినాడి శని దోషం నడుస్తుంది కాబట్టి వీరు ముఖ్యంగా కుంభరాశి వారు రేపు మే 16వ తారీఖున తప్పకుండా శని జయంతి, అమావాస్య శనివారము, శనీశ్వరుడి యొక్క పుట్టినరోజు నాడు శనీశ్వరుడికి సంబంధించినటువంటి పూజాధికాలు, ధర్మదానాదులు, ఆయన అభిషేకాదులు చేయించుకోండి. నువ్వులను దారం ఇవ్వండి శివాలయంలో. విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. మరి అదే రోజున పీఠంలో కొంతమంది అడగడం ద్వారా మరి ప్రతి అమావాస్యకి నేను పీఠంలో, నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో హోమాదులు చేసే అవకాశం తీసుకుంటాను, పాశుపత హోమాలు. ఈ మే 16న విశేషంగా శనిగ్రహ పాశుపత హోమాన్ని, మృత్యుంజయ హోమాన్ని, అట్లాగే అమావాస్య కాబట్టి అమావాస్య తిథి హోమాన్ని, నక్షత్ర నవగ్రహ హోమాన్ని కూడా ఆచరిస్తున్నాము. ఎవరైనా కావాలంటే సంప్రదించండి, కుదిరే వాళ్ళు, కుదరని వాళ్ళు. మే 12వ తారీఖున హనుమత్ జయంతి రోజున ఏలినాడి శని దోషం పోవడానికి, ఈతి బాధలు తొలగడానికి కంపల్సరీ హనుమంతుల వారికి 108 సార్లు హనుమాన్ చాలీసా చదవాల్సిందే. ఇది గట్టిగా నిర్ణయించుకోండి. ఆ రోజు వీలుంటే అన్నదానం ఎంతోమందికి, 1 మందికి మీ ఇష్టం, మీకు ఉన్న దాంట్లో మీరు చేసుకోండి. అదే రోజు మరి యాక్చువల్లీ నేను ప్రత్యేకించి 70 రోజులు బట్టి నా పీఠంలో పూజ చేస్తూ హనుమత్ జయంతి రోజున హోమంతో సంపూర్ణతం చేస్తున్నాను. కాబట్టి హనుమత్ జయంతి హోమంలో కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే ఏలినాడి శని దోషం ఉన్నవాళ్ళు చక్కగా దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. కాబట్టి ఏదేమైనప్పటికీ కుంభరాశి వారికి ఇన్ని లాభాలు ఉన్నాయి, ఇన్ని దోషాలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఫీల్ అవ్వకండి. ఎన్నో లక్షల కోట్ల మందికి ఈ రాశి, ఈ నక్షత్రాలు ఉంటాయి. కాబట్టి జన్మజాతకం బేస్ చేసుకొని దాంట్లో జరుగుతున్నటువంటి లగ్నం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి దశలు, అంతర్దశలు, ప్రజెంట్ గోచారంలో ఏ భావాలను సూచిస్తున్నాయి, ఏ ఫలితాలని సూచిస్తున్నాయో సరైన గురువుని ఎంచుకొని ఆ గురువు చెప్పేటటువంటి ఆ జ్యోతిష్యాన్ని చక్కగా వినండి. చాలామందికి మా రాశిది పెళ్ళి ఎప్పుడు అవుతుందండి, మా రాశిది మాకు విద్య అవ్వట్లేదు, లేదా మా అబ్బాయి మాట వినట్లేదు, మా రాశిది మాకు అన్నీ ఎప్పుడు కష్టాలే, దరిద్రాలే, రాశుల వలన కష్టాలు, దరిద్రాలు, భావాలు జపదినమండి.
మన జాతకం మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మజాతకము, లగ్నము, లగ్నాధారితంగా మనకు నజిగేటటువంటి దశలు, అంతర్దశలు, అవి గోచారంలో ట్రాన్స్లేట్ ఎట్లా అవుతున్నాయి, ఈ రెండింటినీ కూడా చక్కగా అన్వయించుకొని మీకు ఒక పరిష్కారం చెబుతాడు గురువు. ఆ పరిష్కారం మీ ఓపికను బట్టి మీరు చేసుకుంటే చక్కటి లాభాలు కలుగుతాయి. మనకి వచ్చేటటువంటి ఆ సునామీ లాంటి ఫోర్సెస్, నెగిటివ్ ఫోర్సెస్ని తగ్గించుకునే ప్రయత్నమే రెమెడీస్. కాబట్టి పరిహారం ఒక గురువు ద్వారా జన్మజాతక రీత్యా మీకు నడుస్తున్నటువంటి దశాంతర దిశల రీత్యా చేసేటటువంటి పరిహారమే సరైన పరిహారం. గోచారం ద్వారా మానసిక వికారాలు తగ్గితే మనసు కాస్త ఊరడబడుతుంది, మేము పూజ చేసాం మాకు మంచి జరుగుతుందని. కాబట్టి మీరు చేయాల్సింది మీరు చేయాలి, మాలాంటి వేద పండితులు చేయాల్సింది వేద పండితులు మంత్రోక్తంగా చేయడం చాలా విశేషప్రదం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సంతాన రీత్యా అయితే కొంచెం శుభయోగాలు కొంతమందికి కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉంటే మటుకు ఏలినాడి శని ప్రభావం మిమ్మల్ని ఏదీ చేయదు. ఓం నమో నారాయణాయ.